తెలంగాణలో మరింత బలం పెంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఆ పార్టీ అగ్రనేతలను తెలంగాణ నుంచి పోటీ చేయించేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో సర్కార్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే మెజార్టీ స్థానాలకు అభ్యర్థుల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రం నుంచి పార్టీ అధినేతలను రంగంలోకి దింపాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఇక్కడ పార్టీ మరింత ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఈసారి కేరళకు గుడ్ బై చెప్పొచ్చు. కేరళలో రాహుల్ గాంధీ వయనాడ్ సీట్ తో పాటు శస్తరు తిరువనంతపురం సీట్ నుంచి ఎల్డీఎఫ్ అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఈసారి వయనాడ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయకూడదని భావిస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని గతంలో వార్తలు వచ్చాయి. రాహుల్ గాంధీ ఈసారి తెలంగాణతో పాటు యూపీలోని రాయ్బరేలీ లేదా అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అమేథీలో స్మృతి ఇరానీపై పోటీ చేసే అంశంపై రాహుల్ గాంధీ కూడా ఏమీ మాట్లాడలేదు. మరోవైపు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాహుల్ అమేథీపై అంతగా ఆసక్తి చూపలేదు. అదే సమయంలో వరుణ్ గాంధీ కూడా ఇక్కడి నుంచే పోటీ చేయవచ్చుననే చర్చ సాగుతోంది. భారత్ కూటమిలో భాగమైన సిపిఐ కేరళలోని 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. విశేషం ఏంటంటే ఆ నలుగురిలో రాహుల్ గాంధీకి చెందిన వయనాడ్ సీటు, పార్టీ అధినేత శశిధరూర్ తిరువనంతపురం సీట్ కూడా ఉన్నాయి. సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శి డి రాజా భార్య సిపిఐ సీనియర్ నేత అన్ని రాజాను వయనాడ్ నియోజకవర్గం నుంచి పోటీకి దింపింది. అయితే కేరళలో సీట్ల పంపకానికి సంబంధించిన భారత కూటమి నుంచి ఇంకా ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఇంతలో అభ్యర్థులను ప్రకటించడం కూడా ఐఎన్డిఐఏ కూటమిలో చీలికగా ఏర్పడినట్లు కనిపిస్తుంది. అదే సమయంలో కాంగ్రెస్ పై ఒత్తిడి తెచ్చేందుకు వామపక్షాలు వ్యూహరచన చేస్తాయని రాజకీయ నిపుణులు అంటున్నారు. అయితే గత కొంతకాలంగా సోనియా లేదా రాహుల్ తెలంగాణ నుంచి పోటీ చేస్తే పార్టీకి మరింత మంచి ఫలితాలు వస్తాయంటూ టీపీసీసీ నేతలు చెప్తూ వస్తున్నారు. సోనియా పోటీ చేయాలని తీర్మానం కూడా చేశారు. అయితే ఆమె పెద్దల సభకు వెళ్లడంతో రాహుల్ గాంధీని పోటీ చేయించాలని చూస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంతా రాహుల్ గాంధీ రావాలనే కోరుతున్నారు. మరోవైపు కర్ణాటక నుంచి కూడా ఇలాంటి ప్రతిపాదనే వస్తుంది. ఢిల్లీ పెద్దలు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది. అటు రెండో చోట పోటీ చేయాలని భావిస్తే మళ్ళీ అమేథీ నుంచి బరిలోకి దిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.